హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. ఇప్పుడైతే ఇక పొద్దున్న టైము మా ఆయనకైతే జొన్న గట్క టమాటా కూర అయితే చేస్తున్నాను. పత్యం కదా, అన్నం అయితే డాక్టర్ అదే బియ్యం అన్నం అయితే ఎక్కువ పెట్టద్దన్నాడు. అందుకోసమే జొన్న గట్క అయితే చేస్తున్నాను. మా చైత్ర పాప అయితే అట్టేపోయింది. ఈమె చూడండి అసలు ఇంటలేదు. ఏం తింటున్నావు కృతిక? వాటర్ మొత్తం ఏమైంది? ఏం కాలికి ఏమంటుందట? ఏం కాలే ఏం కాలే ఏం కాలే. పిండి అయితే మొత్తం పారబోసింది మా పాప. నేను అవి జొన్న గట్క జల్లెడ పడుతున్నప్పుడు మా పాప అయితే పిండి మొత్తం పారేసింది. ఇట్రా ఇట్రా ఏమైంది? ఇట్రా 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 ఏమైంది చెప్పు. ఏమైంది? అట్టిగానే ఏం కాలే నీకు. ఇక హెయిర్ ఉండే అందుకే తుడవాలి. ఇట్లా పద మనం కూర చేద్దామా? పద. పుట్టింది ఎలా కాదు. ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ కూడా వెనక కూడా వచ్చింది, బ్యాక్ సైడ్. ఎందుకో మరి ఇక్కడైతే ఘోరంగా వచ్చింది కదా. దీనికోసమేనా మరి? దీనివల్లే అనుకుంటా. ఇది ఇక్కడ బాగానే పెద్ద నా నేను కాయనే కడతావు నా ఎల్లరైనా కాదు. मम्मा डस्टबिन आन చెత్త డబ్బాని అది ఎందుకు వచ్చా కుర్పులు మరి వేడికి బాడీ వేడికి ఘోరం ఇట్లా ఏమంటావు బొబ్బులు పెడతాను చెంపలు వచ్చి వేడికి ఇక్కడ ఏం లేదా మొత్తం క్లియర్ మొత్తం క్లియర్. గిడైతే ఘోరం బొబ్బులు పెడతాను. స్వెట్ వచ్చి ఉంటుంది సగంతానం ఏం చేసినారు ఎండినట్టు అయినాయి కదా. అంటే బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుందన్న మరి. బ్యాక్ సైడ్ దీంతోడేనా? దీంతో. ఇప్పుడైతే ఇక కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. టమాటాలు అయితే కట్ చేసుకుంటాను. జల్లెడ పట్టిన జొన్న గట్క అన్నమాట. ఇది కొంచెం దొడ్డుగానే పట్టించమన్నాను. గట్క రుద్దడానికి అయితే ఇక ఎసరు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎసరు వచ్చే వరకు కర్రీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మా పాపనైతే తాత పట్టుకుంటున్నాడు. క్యాన్లో ఆయిల్ అయిపోయింది అనమాట, అందుకే ప్యాకెట్ కట్ చేసుకున్నాను నేను. స్టవ్ వెలిగించుకోలే. ఎల్లిపాయలు అయితే వచ్చేసుకుంటున్నాను. ఎల్లిపాయ అయితే ఒలవలేదు. వాటర్ ఉన్నాయి బండిలో.
అయితే ఇప్పుడే డ్రెస్సింగ్ చేశాడనమాట. మా ఆయనకు తెలిసిన మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, ఆయన అయితే హాస్పిటల్లో వర్క్ చేస్తారు. చిన్న చిన్న పొక్కులు వచ్చినట్టు అయినాయి మా ఆయనకి. అంటే సర్జరీ జరిగిన ప్లేస్లో కాకుండా దాని పక్కన చుట్టూ అన్నమాట చిన్న చిన్న కురుపులు లాంటివి పొక్కులు వచ్చినాయి. అయితే ఇవి ఎందుకు వచ్చినాయని అడిగేసరికి చెమట వల్ల వేడి వల్ల అయితే అని ఆయన చెప్పారన్నమాట. నూనె అయితే వేడైపోయింది. పెట్టేసుకున్నాను. ఉప్పు కారం వేసుకోవాలి. చుట్టాలు వస్తున్నారు, కొంతమంది వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు అనమాట. నిన్నైతే మా అక్క వాళ్ళు వచ్చారు. మా అక్క బాబాయ్ వాళ్ళు వచ్చారు, వచ్చి చూసి వెళ్ళారన్నమాట. ఎసర్లో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే గట్టిగా కొంచెం మంచిగా ఉంటుంది. కొంచెం ఆయిల్ పోసేసుకుంటున్నాను, 2 చుక్కల వరకు ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మెత్తగా వస్తుంది, ఆయనకి ఇక నమలడానికి కూడా కొంచెం వీలుగా ఉంటుందని ఆయిల్ని కొంచెం 2 చుక్కలు అయితే వేసుకున్నాను. దీన్ని కొంచెం చెరగాలన్నమాట. కొంచెం పొట్టు ఉన్నది, గట్టిగా చెరిగితే మంచిగా అవుతుంది. చాటలు అయితే పూసేసుకొని చెరుగుతున్నాను. ఇలా చెరిగితే కొంచెం పొట్టు అనేది బయటకు వచ్చేసింది. చెరిగేసుకుంటాను. చాలా మంది అయితే ఇక అంటున్నారన్నమాట, ఆడకపోతే ఏమవుతుండే, ఎందుకు ఆడిండ్రు, నీకైనా చెప్పరా లేదా అని అంటున్నారు. కానీ ఇక ఆయనకు ఆడాలనిపించింది, ఆడింది. ఇక నేను చెప్తే కూడా విన్నారన్నమాట. చాలా రోజులకు ఆడేసరికి ఇలా ఉంది. నాకైతే ఇక చాలా బాధ అనిపిస్తుంది. మెంతి కొన్నామన్నమాట మా ఆయనకి కర్రీ చేయడానికి. సాయంత్రం అయినా రేపు మార్నింగ్ అయినా అవుతుందని కొన్నాను. ఎసరు అయితే వచ్చేస్తుంది.
ఇక మా ఆయన వాళ్ళ బంధువుల సైడ్ వాళ్ళు అన్నమాట. ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఆడావు, నీకు తెలియదా చిన్నపిల్లాడి అని మా ఆయన్ని కొంచెం తిట్టిండనమాట. నేనైతే ఆయన్ని ఏమనలేను, అనను కూడా. ఇక అయింది ఏదో అయిందని ఇక నేనైతే సైలెన్స్ ఉండిపోతున్నాను. ఇక చాలామంది అయితే నువ్వైతే ఏమనకు, ఆయన బాధపడతారు అని అంటున్నారు, కానీ నాకు ముందే తెలుసు. ఇక నేను కూడా ఏమనలేను. గట్ట కొంచెం మెత్తగానే ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే మా ఆయనకి కొంచెం నమలడానికి కూడా ఇబ్బంది ఉండదని మెత్తగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇగో మా ఆయనకైతే ఇక పొద్దున టాబ్లెట్ అయితే ఇచ్చేసిన తినకముందుది. ఇప్పుడైతే అన్నం తింటాడు. చెప్పాను కదా జొన్న గట్టుక చేసిన అని. ఆయనకైతే కింద కూర్చోడానికి వస్తలేదు, అందుకే ఇక చేతిలో కూర్చొని తింటున్నాడు అనమాట. కలిగిందా ఉప్పు?